గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్నదైతే నార్మల్ పంజాబీ డ్రెస్ పాయింట్ అండి. దీని పూర్తి కటింగ్ వీడియో అయితే ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను. స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి. ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం పదండి. ఇప్పుడైతే ముందుగా అయితే మనం పాయింట్కి సంబంధించిన నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అంటే మనకు పూర్తిగా కటింగ్ వీడియో అయితే చూస్తేనైతే ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైతే అది చూడలేదో వెళ్ళి చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 4 భాగాలుగా పీసెస్ అయితే కట్ చేసుకున్నామండి. నడుం బెల్ట్ కోసం నార్మల్ పాయింట్కి అయితే అలాగే కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడైతే వాటిని అయితే జాయింట్ చేయాలి. క్లాత్ని అయితే అంతకన్నా ముందుగా క్లాత్ని అయితే రైట్ ఏది లెఫ్ట్ ఏది చూసేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలాగా ఒక 2 స్టిచ్లు అయితే వేసేసుకోవాలండి. అర్థమవుతుంది కదా. ఇలాగ తిప్పేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇలాగే 4 సపరేట్గా ఉన్న క్లాతులను అయితే జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నీట్గా కరెక్ట్గా వచ్చేలాగా. ఇక్కడ నాకైతే ఒక వైపునేమో కోర్ వచ్చింది, అంటే కోర్ అంటారు కదా, బొద్దు, అదొకటి వచ్చింది. ఇంకో వైపునేమో కింది వైపునేమో నార్మల్గా మనం కట్ చేసుకున్న పీసులు వస్తాయి కదా, అలాగ వచ్చిందనమాట. నేను అన్ని కోర్లన్నీ ఒకవైపుకు వచ్చేలాగా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలాగ 4 పీసులని సపరేట్గా ఉన్న పీసులని 4 పీసులని మంచిగా జాయింట్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే పాదం వెడల్పుతో అయితే కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా ఒక 20-25 మినిట్స్ అంటే 25 నిమిషాల్లో స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఒక్కసారి నా మెథడ్ని ఫాలో అవ్వండి. అలాగే అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా నేను స్టిచ్ చేసే పాయింట్ అయితే మీకు అర్థమయ్యి ఉంటే ఈ మోడల్ని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ లాస్ట్ పీస్ని అయితే జాయింట్ అయితే చేసేస్తున్నానండి. ఇది నార్మల్ పాయింట్, మనం పంజాబీ డ్రెస్ మీదకి పాయింట్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, కుచ్చుల పాయింట్, అదనమాట. ఇంకా తర్వాత అలాగ 4 పీసులని జాయింట్ చేసుకున్న తర్వాత పై వైపున టాప్ స్టిచ్ అయితే వేసేయాలి. టాప్ స్టిచ్ అంటారు, వనుగుడు కుట్టు అంటారు, ఇంకా క్లాత్ని ఒత్తి పట్టే విధంగా ఉండే క్లాత్ స్టిచ్ అంటారు. అలాగా అన్నిటికీ వేసుకోవాలి. ఇలాగ వేసుకునేటప్పుడు మనం కింది వైపున జాయింటింగ్ చేసుకున్న క్లాత్ అనేది ఒకవైపుకే ఉండేలాగా చూసుకోవాలి. అటు కొద్దిగా క్లాత్ ఇటు కొద్దిగా క్లాత్ వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అంటే కింది వైపున మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది మొత్తం ఒకవైపు ఉండేలాగా చూసేసుకోవాలి. ఇలాగ అంతాను కూడా పై వైపున టాప్ స్టిచ్ వేసుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. దానికోసం మాత్రమే టాప్ స్టిచ్ వేసుకుంటాము. ఇంకా క్లాత్ అనేది అనిగినట్టుగా మంచిగా నీట్గా కనిపిస్తుంది, అందుకోసం. ఇలా పూర్తిగా వేసుకున్న తర్వాత ఒక చివరన ఇప్పుడు మనం అన్ని పీసులని జాయింట్ చేసుకున్నాం కదా, ఆ చివరన ఈ చివరన మనము క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. అర్థమైంది కదా. మనం అంతా 4 పీసులను జాయింట్ చేసుకున్న తర్వాత ఆ చివరన డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ చివరన కూడా డబల్ చేసుకొని కూడా కుట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ భాగంలో నాడలు కట్టుకుంటాం చూడండి, ఆ ప్లేస్లో వస్తుంది. ఇలాగా నీట్గా కుట్టుకోవాలి. అదేవిధంగా ఈ చివరన కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. అర్థమైంది కదా. మనం జాయింట్ చేసుకున్న ఆ చివర ఈ చివర డబల్ ఫోల్డ్ చేసుకొని చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ముందు వీడియోలలో మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఇక్కడ మనం నాడా పట్టీ కోసం ఆల్రెడీ 1.5 ఇంచుని క్లాత్ కటింగ్ వీడియోలో క్లాత్ అడ్జస్ట్మెంట్ను బట్టి మనం 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాము నాడా పట్టీ కోసం. ఈ పట్టీలోనే దానికోసం గాను ఫస్ట్ అయితే ఒక సింగిల్ ఫోల్డ్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సింగిల్ ఫోల్డ్ చేసేసుకొని అయితే ఒక కుట్టు అయితే వేసుకోండి. డబల్ ఫోల్డ్ కూడా ఒకేసారి చేసుకోవచ్చు, కాకపోతే క్లాత్ అనేది క్రాస్గా అటు ఇటు పోతూ ఉంటుంది కదా, అలా ఉండకుండా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇంకో డబల్ ఫోల్డ్ చేసుకున్నామంటే కుట్టు అనేది నీట్గా వస్తుంది, ఫోల్డింగ్ కూడా నీట్గా వస్తుంది.
ఇది కొంచెం కొత్తగా ట్రై చేసే వారికైతే ఈజీ మెథడ్లో ఉంటుంది, అందుకే ఇలాగా చెప్తున్నాను. కొంచెం అలవాటైన వాళ్ళైతే ఖచ్చితంగా ఫోల్డింగ్ అనేది ఒకేసారి చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఇలాగ ఒక సింగిల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ చివరన ఒకసారి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోయింది. తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పుతో మళ్ళీ ఒక ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ కుట్టుకున్నామంటే ఆ లోపల నుంచి ఫోల్డింగ్ లోపల నుంచి నాడ కుట్టుకొని పెట్టుకున్నామంటే ఇంకా నాడ పట్టీ కూడా కంప్లీట్ అయిపోతుంది. చెప్పే విధానం అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే అర్థం కాలేదని, అర్థమైతే చాలా బాగా చెప్పారని ఏదో ఒకటైతే కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ల వల్లే మాకు కొంచెం ఇంప్రెషన్ పెరిగి అంటే వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. దానికోసమని ఇలాగ మొత్తంగా చివరి వరకు కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా ఇంకా చివరి వరకు ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి. ఒక్కసారి క్లారిటీగా అర్థం చేసుకొని ఒక్కసారి స్టిచ్ కుట్టుకున్నారంటే మీకే అర్థమవుతుంది. ఇలాగ 2 వైపులా చివర్లు కుట్టుకున్న తర్వాత నాడపట్టి కోసం ఫోల్డ్ చేసి కుట్టుకున్న తర్వాత మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. అది కంప్లీట్ అయిపోయింది. నాడపట్టి అనేది పూర్తిగా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. అది పక్కన పెట్టేసుకొని మనం 4 మడతలుగా వేసేసుకొని కింది వైపున పాయింట్ అయితే కట్ చేసుకున్నాం కదా, 4 ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్ ఒక కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలి. మనం కట్ చేసుకున్నప్పుడు 2 వైపుల కిస్తా అనేది వస్తుంది. దానికి ఫస్ట్ ఒక కిస్తా వైపు జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇది చూపిస్తాను. ఇలాగా ఒక వైపున మాత్రమే కిస్తా అనేది జాయిన్ చేసుకోవాలి. అది ఎలా మనం కటింగ్ వీడియో చూస్తే నేను ఇప్పుడు స్టిచ్ చేసే విధానం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అట్లాగే మనం క్లాత్ అనేది రైట్ వైపునేదో బ్యాక్ వైపునేదో చూసేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని సమానంగా సర్దుకున్న తర్వాత ఒకవైపు నుండి కిస్తా అనేది జాయిన్ చేసేసుకోవాలి. అర్థమైంది కదా. ఫస్ట్ జాయింటింగ్ దగ్గర నుంచి కిస్తా చివరి వరకు కుట్టేసుకోవాలి. ఇలాగ ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఎందుకు అనంటే మనం కిస్తా జాయిన్ చేసుకున్నప్పుడు మెయిన్ పార్ట్ అయితే అదే కదండి. మనకు పాయింట్లు త్వరగా చినిగిపోవడానికి కారణం అయితే ఇక్కడే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మనం ఒక 2-3 కుట్లు వీలైతే 4 కుట్లు వేసుకున్నా కూడా మనకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా చాలా రోజులైతే పాయింట్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇలాగా నేనైతే ఇక్కడ 3 కుట్లు అయితే వేసేసుకున్నాను. మీ తాహతకు అంటే మీకు తగ్గట్టుగా 3-4 అది మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు గట్టిగా ఉండడం కోసం. ఇలాగా ఒక వైపున కిస్తా అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా అంత సమానంగా వచ్చేలాగా. తరువాత చూడండి, తర్వాత కింది వైపున కాలు లూజ్ ఉంటుంది కదా, కాలి లూజ్ కోసం మనం కింది వైపున 2 ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నామండి. చూడండి ఒకసారి కటింగ్ వీడియో చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు కాలి లూజ్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మనం కిస్తా జాయిన్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని కింది వైపున రైట్ వైపు అంటే రివర్స్ వైపున ఫస్ట్ అయితే ఒక ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. కింది వైపున మనం కాలి లూజు అంటే ఫోల్డింగ్ కోసం అని 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాము. దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ అయితే సన్నగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ 1.5 ఇంచులు అంటే ఫోల్డింగ్కి మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్నప్పుడే ఒక 1/2 ఇంచ్ అనేది వెళ్ళిపోయింది. తర్వాత మనం వేలితో చూసుకున్న టేప్తో చూసుకున్న 1.5 ఇంచులకు చూసేసుకొని ఇంకా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మొత్తం 2 ఇంచులకు కంప్లీట్ అయిపోతుంది కదా. ఇలాగా ఇంకో ఫోల్డింగ్ చేసుకొని కూడా కింది వైపున కుట్టేసుకోవాలి. ఫస్ట్ కిస్తా జాయిన్ చేసుకున్న తర్వాత దాన్ని రైట్ లెఫ్ట్ అంటే రైట్ వైపుకు లెఫ్ట్ వైపుకి కింది వైపుకి అంటే కరెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని ఫస్ట్ ఒక కాలుని అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనకి కాలు కింది వైపున కొందరు డిజైన్స్ వేసుకుంటారు, కొందరు మామూలుగా 4 అంటే పైన కింద మధ్యలో 2 కుట్లు అయితే వేసేసుకుంటారు కదా. మనం ఇప్పుడు
పాత పాయింట్ను ఆది పాయింట్ను యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి పాత పాయింట్కి ఎలా ఉందో చూసేసుకొని సేమ్ దాన్ని బేస్ చేసుకొని కుట్టుకున్నామంటే అయిపోతుంది. నాకైతే పాత పాయింట్ అయితే మూడు కుట్లు అయితే ఉన్నాయండి. అంటే కింది వైపున, మధ్యల వైపున, చివరి వైపున. ఇక్కడ కొలత పాయింట్ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా ఉంటే కొలత పాయింట్ను ఆధారంగా చేసుకొని ఎలా ఉంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొలత పాయింట్ ఇవ్వలేదు అని అనుకుంటే మన ఇష్టం, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. కొంతమంది ఆ చివరన ఈ చివరన కుట్టేసుకొని మధ్యలో డిజైన్ కూడా వేస్తారు. అది ఎవరి ఇష్టం వాళ్ళు. ఇంకా నేను పాత పాయింట్ని బేస్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసాను. తర్వాత రెండో కాలు కూడా అలాగే కుట్టుకోవాలి. చూడండి, కిస్తాను ఆధారంగా చేసుకొని కరెక్ట్ ఏదో, రైట్ ఏదో, రాంగ్ ఏదో చూసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. మళ్ళీ కిస్తాని బేస్ చేసేసుకొని రెండో కాలుని కూడా కుట్టేసుకున్నాను సేమ్ దానిలాగే. ఇప్పుడు కాలు మార్కింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు పై వైపున నడుం పట్టి అయితే మనం ఇందాక రెడీ చేసి ప్రిపేర్ పెట్టుకున్న నడుం పట్టిని అయితే అంటే నడుం పట్టిని అయితే జాయింట్ చేసేసుకుందాం. అదేలో చూసేద్దాం. ఇప్పుడు రెండు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న నడుం పట్టిని అయితే సెంటర్లోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా. తర్వాత ఫోల్డ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఎలాగైనా పర్వాలేదు. మీకు ఇక్కడ సెంటర్ పాయింట్లో మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా కుట్టు అయితే వస్తుందండి. అందరికీ వస్తుంది. ఒకవేళ రాని వాళ్ళైతే ఇలాగ మార్కింగ్ చేసేసుకొని ఒక చిన్న కట్ పెట్టుకొని సెంటర్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మనం ఇందాక ఒక కిస్తానైతే జాయింట్ చేసుకున్నాం కదా, ఆ కిస్తా మధ్యలో మనం ఇందాక మార్కింగ్ చేసుకున్న దాన్ని బేస్ చేసేసుకొని కరెక్ట్గా ప్లేస్ చేసేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. అర్థమవుతుంది కదా. ఫస్ట్ కిస్తా జాయింట్ చేసుకున్న దాన్ని రైట్ వైపుకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నడుం బెట్టుని రాంగ్ వైపుకి పెట్టుకొని పిన్ పెట్టేసుకోండి. సెంటర్లోకి ప్లేస్ చేసేసుకొని తర్వాత ఒక చివర నుంచి కుట్టయితే ఒక పాదం వెడల్పుతో అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ ఒక 2 ఇంచులు ఒకసారి అయితే ప్లెయిన్గా కుట్టయితే వేసేసుకోండి. ఫస్ట్ అయితే ప్లెయిన్గా ఒక 2 ఇంచులు అయితే కుట్టేసుకోండి. ఎందుకు అనంటే మనం అక్కడ నుంచి కుట్టు వేసుకుంటే తర్వాత అంత కుచ్చులు అనేవి బాగోవు. ఒక 2 ఇంచులు ప్లెయిన్గా కుట్టుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేయండి. ఫ్రిల్స్ అనేవి మన నడుం పెట్టికి కాదండి, కింది వైపున మనం ఖాళీ లూజ్ భాగంకి సపరేట్గా పాయింట్ కట్ చేసుకున్నాం కదా, దానికి మన వైపుకు ఉండేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. మన క్లాత్ని అడ్జస్ట్మెంట్ని బట్టి మనం సెంటర్ పాయింట్లో కిస్తా పాయింట్లో నడుం పట్టికి 2 కలిపి పిన్ పెట్టేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసేసుకొని అంటే నడుం పట్టికి ఎన్నైతే కుచ్చులు అయితే వస్తాయో సరిపడ క్లాత్కి నడుం పట్టికి ఎంత క్లాత్ అయితే సరిపడ ఫ్రిల్స్ వస్తాయో అన్నీ వచ్చేలాగా చూసుకొని పెట్టేసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 5 కుచ్చులు అయితే వచ్చాయి అంతే. అంటే మనకు క్లాత్ అంటే 3 మీటర్లు తీసుకుంటే ఎక్కువ కుచ్చులు వస్తాయి, ఫ్రంట్ బ్యాక్ వస్తాయి. ఇక్కడ మనకు 2 మీటర్ల క్లాతే కాబట్టి ఇంకా ఎక్కువ కుచ్చులు అయితే రాలేదు. ఆ చివరన ఒక 5, ఈ చివరన ఒక 5 వచ్చాయి అంతే. అది ముందు భాగంలో మాత్రమే వచ్చాయి, వెనుక భాగంలో మాత్రం రాలేదు. ఇలాగా అన్నీ కుట్టేసుకోవాలి. ఇక్కడ మనకు సెంటర్ పాయింట్లో ఒక పిన్ పెట్టుకున్నాం కదా, దాని అడ్జస్ట్మెంట్ను బట్టి మీకు ఎంత వీలైతే ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. నాకు అక్కడ వరకు ఫ్రిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ప్లెయిన్గా కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇలాగ అంతా ప్లెయిన్గా కుట్టుకుంటూ రావడమే. ఇలాగ మొత్తం కుట్టుకుంటూ వచ్చాక ఇక్కడ మనకు సెంటర్ పాయింట్లో పిన్ పెట్టుకున్నాం కదా, ఇంకా దాన్ని అయితే తీసేయచ్చు. చూడండి, దాన్ని తీసేసి మళ్ళీ ఈ చివరన పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది అంటే ఫ్రిల్స్ అనేవి మిస్ కాకుండా ఉండడానికి. చూడండి, ఈ చివరన పెట్టుకున్నామంటే ఫ్రిల్స్ ఎన్ని వస్తాయి, ఎంత క్లాత్కి ఎంత వస్తాయి అనేది క్లారిటీగా, అంటే క్లాత్ అనేది జారిపోకుండా ఉండడానికి ఈ చివరన కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. దాన్ని తీసేసి ఇటు కూడా అంతాను కూడా ఇటువైపున కూడా ప్లెయిన్గా కుట్టుకుంటూ రావడమే కొంతవరకు. అటువైపు మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసుకున్న ప్లేస్లో ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్స్ స్టార్ట్ అయ్యాయో ఇక్కడ కూడా అంతే ఫ్రిల్స్ స్టార్ట్ చేసుకోవాలి. అంతకన్నా ముందుగా అటువైపున మనం ఒక 2 ఇంచులు 3 ఇంచులు వదిలేసుకున్నాం కదా, అదే 2 ఇంచులు 3 ఇంచులని ఇటువైపు కూడా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ప్లెయిన్ కుట్టుకున్న తర్వాత
ఫ్రిల్స్ అవైతే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో వాటిని బేస్ చేసుకొని ఇటువైపున కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంతే. కొంతమేరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పెట్టుకున్న పిన్ అయితే తీసేసాను. ఇప్పుడు మనం ఫ్రిల్స్ ఎటు పెట్టుకున్నాం, ఇంతకుముందు మన వైపుకు ఎదురుగా ఉండేలాగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక పెట్టుకున్న ఫ్రిల్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఇందాక పెట్టుకున్న ఫ్రిల్స్ అటువైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇందాక మనం పెట్టుకున్న ఫ్రిల్స్కి ఎదురుగా ఇప్పుడు మనం పెట్టుకునే ఫ్రిల్స్ అయితే ఉండాలి. ఇలాగా అటువైపు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయో చూసేసుకొని ఇటువైపు కూడా అన్ని ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసేసుకొని మనం నడుం పట్టి క్లాత్కి సమానంగా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకొని క్లాత్ని అయితే సమానంగా సర్దుకొని ఇంకా చివరి వరకు కూడా కుట్టు అయితే వేసేసుకోవాలి. క్లాత్ జరగకుండా మనం పెట్టుకున్న ఫ్రిల్స్ మిస్ కాకుండా. అంతే. చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి. ఇలాగ పూర్తిగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవడమే. ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ చివరన ఆ చివరన ఇలాగ మొత్తంగా చూడండి ఇలా వస్తుంది. ఎలా వస్తుంది ఏంటి అని కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రిల్స్ అయితే అటువైపు ఇటువైపు సమానంగా వచ్చాయి కదా. కరెక్ట్గా వచ్చేలా చూసుకున్న తర్వాత ఇంతకుముందు జాయిన్ చేసుకొని ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, వాటిపై నుంచే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది. వీలైతే మీరు ఇక్కడ కూడా ఒక 2-3 కుట్లైనా వేసుకోవచ్చు. ఎందుకంటే జాయింటింగ్ దగ్గర అప్పుడప్పుడు కుట్లు అనేవి ఊడిపోతాయి కదా, అందుకోసం. ఇలాగ చివరగా అంతాను కూడా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. వీలైతే 2-3 కూడా, అది మీ ఇష్టం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేసేయండి. ఎవరైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నేను చెప్పే విధానం అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుందా లేదా అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నోటిఫికేషన్ ఐకాన్ అయితే, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అంతే. ఇలాగ నేనైతే ఒక 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. తర్వాత పై వైపున అనుగుడు కుట్టు, అదే టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. అంటే మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది మంచిగా అణిగి ఉండడానికి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చివరి వరకు కూడా. కుట్టు ఎక్కడ రావాలి అని అంటే మనం జాయింట్ చేసుకున్న నడుం బెల్ట్ ఉంటుంది కదా, దానిపైన రావాలి. ఫ్రిల్స్ పైన రాకూడదు. మనం కింది వైపున పాయింట్ కాలి లూజు అది ఉంటుంది కదా, దాని కిందికి రాకూడదు, పై వైపుకి రావాలి. ఎందుకు అని అంటే పై వైపుకి ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. పై వైపుకి రావాలి అని అంటే మనం జాయింట్ చేసుకున్న కింది వైపు కాలి లూజ్కి సంబంధించిన పాయింట్ నడుం బెల్ట్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్ చేసుకునేది నడుం బెల్ట్ పై వైపుకి మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది నడుం బెల్ట్ పై వైపుకి ఉంటే కుట్టు అనేది నడుం బెల్ట్ మీద వస్తుంది. ఒకవేళ మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అనేది కింది వైపున ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ వస్తాయి అని అంటే అది క్లాత్ అనేది కింది వైపుకి ఉన్నట్టు. అంటే పై వైపుకి రావాలంటే క్లాత్ అనేది జాయిన్ చేసుకున్న క్లాత్ పై వైపుకి వచ్చేలాగా చూసుకోండి. ఇలాగా పై వైపున టాప్ స్టిచ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో చివరన కిస్తా అయితే జాయిన్ చేసుకుందాం. ఆ కిస్తా అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూసేద్దాం. పై వైపున మనం నాడపట్టీ కోసం నాడపట్టీని స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి పై వైపు నుంచి ఒక 2 ఇంచులు వదిలేసి అక్కడ నుంచి రెండో చివరన ఉన్న కిస్తాను అయితే జాయిన్ చేసేసుకోవాలి. ముందుగా అయితే అక్కడ మనం రఫ్ ఇచ్చేసుకుంటే మనకు క్లాత్ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది. తొందరగా కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగ మంచిగా రఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి పాదం అనేది లేపి మళ్ళీ క్లాత్ అనేది స్ట్రైట్గా అనుకొని తర్వాత ఒక పాదం వెడల్పు కన్నా ఒక 1/2 ఇంచు ఎక్కువనైతే కుట్టుకుంటూ చివరి వరకు మనకు కిస్తా అయితే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కుట్టుకుంటూ రావాలి. అర్థమైంది కదా. రెండో చివరన కిస్తా జాయింట్ చేసేసుకోవడానికి పై వైపున
నాడపట్టి కోసం మనం 1.5 ఇంచులను మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి వదిలేసి 2 ఇంచులు వదిలేసి రెండో చివరన ఉన్న కిస్తానైతే పాదం వెడల్పుతో కుట్టుకుంటూ రావడమే. ఇలాగ ఒకసారి కుట్టు వేసుకున్న తర్వాత ఈ కిస్తా జాయింటింగ్ దగ్గర కూడా ఒక 2-3 కుట్లు వేసుకున్నామంటే తొందరగా కుట్టు పికిలిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 2 కుట్లు అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా ఖాళీ లూజు నుంచి అయితే కుట్టు అయితే వేసేసుకుంటే పాయింట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలాగా మనము మార్కింగ్ అంటే కటింగ్ వీడియోలో ఖాళీ మార్కింగ్ అనేది 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే 6.5 ఇంచులను ఇప్పుడు ఒకసారి మార్కింగ్ 6.5 ఇంచులు ఎక్కడ వరకు అయితే వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఖాళీ లూజీ మార్కింగ్ నుంచి అయితే కుట్టడం అంటే ఖాళీ కిస్తానైతే జాయింట్ చేసుకోవాలి. నాకు 6.5 ఇంచులు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ నుంచి అయితే కింది వైపున ఒక రఫ్ అయితే ఇచ్చేసాను. తర్వాత కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ మనం కుట్ట అనేది స్ట్రేట్గా వేయకుండా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కిస్తా దగ్గరికి వచ్చేసరికి క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ అన్నా లేదా 1.5 ఇంచ్ అన్న క్లాత్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొద్దిగా క్లాత్ అనేది క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. స్ట్రేట్గా అస్సలు కుట్టకూడదండి కాలు జాయింటింగ్ చేసుకునేటప్పుడు. ఇలా కొద్దిగా మనకు చివరన 1.5 ఇంచులు మాత్రమే కటింగ్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మనం ఖాళీ లూజ్ దగ్గర 1.5 ఇంచులు మాత్రమే తీసుకున్నామండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఆ 1.5 ఇంచులు వచ్చేలాగానే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయింటింగ్ కనిపిస్తుంది కదా, అది ఖాళీ లూజ్ యొక్క కిస్తా కదా, అక్కడికి వచ్చేసరికి మనకు 1.5 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి. అంతే. కిస్తాలు కింది వైపున కిస్తా పై వైపున కిస్తా సమానంగా ఉండేలాగా చూసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమే. ఇలాగా మళ్ళీ కుట్టు అయితే కిస్తా దగ్గర సమానంగా వచ్చేలాగా నీట్గా సర్దుకొని ఇంకా ఖాళీ భాగాన్ని అయితే కుట్టుకుంటే పాయింట్ కట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఖాళీ దగ్గర అంటే కాలు చివరన మనం 1.5 ఇంచులే తీసుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇక్కడ కింది వైపున క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వస్తుంది, దాని తర్వాత మనం కట్ చేసుకుంటాం, అది కూడా చూపిస్తాను. కాకపోతే మనం ఖాళీ లూజ్ అనేది 6.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, 6.5 ఇంచుల మీదికి వచ్చేలాగా క్లాత్ అనేది మెల్లిమెల్లిగా కుట్టు అనేది క్రాస్గా తీసుకుంటూ రావాలి. ఇంకా రెండోసారి కూడా కుట్టు అయితే ఇలాగే వేసేసుకోవాలి. 2 సార్లు వేసుకున్నామంటే ఇంకా కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది. చాలా రోజులు అయితే వస్తుంది కదా, అంటే కుట్టు గట్టిగా ఉంటే పాయింట్ అనేది ఒకసారి కుట్టు అనేది ఊడిపోయింది అని అంటే వేసుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇక్కడ మనం ఎన్నైనా కుట్లైనా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ నేనైతే ఇంకొక 2 కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి ఎంత ఈజీనో పాయింట్ స్టిచ్చింగ్ అనేది. మనం ఎంత క్లాత్ తీసుకున్నా చాలా ఈజీ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే కటింగ్ వీడియో చూడలేదో తప్పకుండా వెళ్ళి చూసి కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ అన్నీ చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందని చెప్పాను కదా, అది కొంతవరకే వచ్చింది. ఎక్కడ వరకు అయితే వచ్చిందో దాన్ని బేస్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే ఈ చివరన కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇక్కడ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా నేను చెప్పిన విధానం ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే ఒక్కసారి అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందు మంచి వీడియోస్ అయితే వస్తున్నాయండి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా, పాయింట్ అయితే చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఇంకొక నాడ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. బాయ్. థ్యాంక్ యూ.